మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? దేవుడు మరొక దినాన్ని మన జీవితాల్లో ఇచ్చాడు. దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి మనము ముందుకు సాగిపోతున్నాం. ఆయన యొక్క కృపను బట్టి, ఆయన ఉచితంగా మనపై చూపుతున్న కృపను బట్టి మనం దినదినము ఆయన నడిపిస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమేను. మీరు నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ ఉన్నందుకు మీకు మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మరొకసారి మీకు నా వందనాలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ బాగుండాలని, మీ అందరి గురించి నేను దినదినము ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు మనము ఒక పాట ద్వారా దేవుణ్ణి మహింపరిచి తర్వాత యేసుక్రీస్తు వారి జననం గురించి కొంచెం చూసుకున్నాము. యేసుక్రీస్తు తల్లిదండ్రులు కన్యమరియా గర్భాన్ని ఎన్నుకున్నారని చూసుకున్నాము. నిన్న ఈరోజు మనము ఆయన పుట్టిన తర్వాత ఎవరెవరు ఆయన విజిట్ చేయడానికి వచ్చారు, ఆయన దర్శించారు, ఏం కానుకలు తెచ్చారు, ఏ రాజు ఉన్నప్పుడు ఆయన జన్మించారు, ఇవి క్లుప్తంగా చూసుకుందాము. వాటుగా ఒక పాట ద్వారా ఆయన మహింపరదాం. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు నక్షత్రం కనిపించింది, జ్ఞానులు వచ్చారు, గొర్రెల కాపర్లు వచ్చారు, ఇలాగా అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం వీటన్నిటిని క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఒక పాట ద్వారా దేవుణ్ణి మహింపరుద్దాం. తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాను చూచి మేము వచ్చినాము బ్రొక్కిపోవుటాకు. తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు. యెరూషలేము పురము చేరవచ్చినాము హేరోదు నొద్దకు. యెరూషలేము పురము చేరవచ్చినాము హేరోదు నొద్దకు. ఎక్కడలేడని అడిగినాము మనవి చేసినాము, ఎక్కడలేడని అడిగినాము మనవి చేసినాము. తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాను చూసి మేము వచ్చినాము బ్రొక్కిపోవుటాకు. పండితులు శాస్త్రులెల్ల పిలిచినాము వారు వచ్చినారు, పండిత శాస్త్రుల నెల్ల పిలిచినారు వారు వచ్చినారు. పూర్వ వేదంబులను తెచ్చినారు తేరి వెదికినారు, పూర్వ వేదంబులను తెచ్చినారు తేరి వెదికినారు. తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాను చూచి మేము వచ్చినాము బ్రొక్కిపోవుటాకు. బెత్లెహేము పురములోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ, బెత్లెహేము పురములోని బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ. బీద కన్య గర్భమందు పుట్టెనంచు వారు నుడివిరమ్మ, బీద కన్య గర్భమందు పుట్టెనంచు వారు నుడివిరమ్మ. తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాను చూచి మేము వచ్చినాము బ్రొక్కిపోవుటాకు. పశువుల పాకలోన బాలుడమ్మ పాపరహితుడమ్మ, పశువుల పాకలోన బాలుడమ్మ పాపరహితుడమ్మ. పాపంబు
పాపను పుట్టెనమ్మా సత్యవంతుడమ్మా. పాపంబు పాపను పుట్టెనమ్మా సత్యవంతుడమ్మా. తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ ఓ మరియమ్మా. చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు మ్రొక్కిపోవుటాకు. బంగారు సాంబ్రాణి బోళ్ళను తెచ్చినారు బాలయేసు నద్దకు. బంగారు సాంబ్రాణి బోళం తెచ్చినారు బాలయేసు నద్దకు. బంగారు పాదముల మ్రొక్కినారు బహుగా వేడినారు. బంగారు పాదముల మ్రొక్కినారు బహుగా వేడినారు. తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ ఓ మరియమ్మ. తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మ ఓ మరియమ్మ. చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు. చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు మ్రొక్కిపోవుటాకు. దేవుని పరిశుద్ధ వాక్యము చూసుకుందాం మనం. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఆయన్ని దర్శించడానికి ఎవరు వచ్చారు, అప్పుడు ఏం జరిగింది, వాళ్ళు ఏం తెచ్చారు, ఈరోజు మనం చూసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు అలాగా 5 వచనాల వరకు చూసుకుందాం మనం. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయన పుట్టిన సమయంలో ఉన్న రాజు, మొదటి వచనం చదువుతారు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేవసుకు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. అప్పుడున్న రాజు హేరోదు మాట. హేరోదు సమయంలో ఈయన పుట్టాడు. యూదయ దేశపు బెత్లెహేములో ఈయన పుట్టారు. కాబట్టి ఈ హేరోదు గురించి తెలుసుకుందాం. ఇతడు దక్షిణ పాలస్తీనాలో జన్మించాడు. హేరోదు దక్షిణ పాలస్తీనాలో జన్మించాడు. తండ్రి యాంటిపేటర్. ఈయన కొంతమంది పండితులు ఈయన అరబీన్గా గుర్తించారు. అరబ్ దేశాల్లో జన్మించినట్టుగా గుర్తించారు. ఎవరిని? తండ్రి యాంటిపేటరు, హేరోదు మాట. హేరోదు వంశావళులందరూ అరబుగా గుర్తించారు పండితులు. వీరు 2వ శతాబ్దంలో బీసీలో జుడాయిజంగా మారారు. 2వ శతాబ్దంలో హేరోదు వంశస్థులు జుడాయిజంగా బీసీలో జుడాయిజంగా మారారన్నమాట. యాంటిపేటరు గొప్ప ప్రభావం మరియు సంపద కలిగిన వ్యక్తి. ఇతను మంచి ఘనత వహించిన వ్యక్తి మాట. ప్రభావం కలిగిన వ్యక్తి, మంచి సంపద కలిగిన వ్యక్తి. అతను సెట్రా అంటే నైరుతి జోర్దాన్లో నుండి ఒక ఉన్నతాధికారి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఎవరు? ఈ యాంటిపేటరు నైరుతి జోర్దాన్లో నుండి ఒక ఉన్నతాధికారి కుమార్తెను వివాహం చేసుకోవడం ద్వారా రెండింటిని, జుడాయిజాన్ని తర్వాత యూద మతస్థుని కూడా రెండింటినైనా అవలంబించినట్టుగా చూడగలుగుతాము. చరిత్ర చెప్తుంది. ఆ సమయంలో పెరుగుతున్న అరబు సబాటియన్ రాజ్యానికి రాజధాని. ఆ విధంగా అరబు మూలానికి చెందినవాడు అయినప్పటికీ అతడు యూద మతాన్ని కూడా అభ్యసిస్తున్నాడు. యూదుల ఆచారాల సంప్రదాయాలు కూడా అభ్యసిస్తున్నట్టుగా మనం హేరోదు గురించి క్లుప్తంగా మనం చూసుకున్నాం అన్నమాట. ఈయన మొదటి వచనం చదువుకున్నాం కదా. యేసు పుట్టిన తర్వాత ఈ హేరోదు నద్దకు జ్ఞానులు వచ్చారన్నమాట. తూర్పు దేశం జ్ఞానులు వచ్చి, యూదయ రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన చూస్తాము, ఆయన పుట్టాడని తెలిసింది, చూసి వస్తామని చెప్పినప్పుడు ఇతను తూర్పు దగ్గర మేము ఆయన నక్షత్రాన్ని, ఇతను ఎక్కడున్నాడని హేరోదు కంగారుగా అడుగుతున్నాడు అన్నమాట. అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసాం, ఆయన ఆ నక్షత్రాన్ని చూసి ఆయన పూజింపవచ్చితమని చెప్పారన్నమాట. ఎవరికి? హేరోదుకి. తర్వాత హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కూడా కలవరపడ్డారు.
వాళ్ళందరికీ కలవరం వచ్చింది. కాబట్టి భయపడ్డారన్నమాట. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను, పండితులను అందరినీ క్రీస్తు ఎక్కడ పుట్టినారో అందరినీ పిలిచి, పండితులను, శాస్త్రులను అందరినీ పిలిచి అడిగాడు మాట. ఎవరు ఈ ఈ రాజు ఎక్కడ పుట్టాడు అని అడిగాడు మాట. యూదయ రాజు ఎక్కడ పుట్టాడని అడిగాడు. అడిగినప్పుడు వీళ్ళు చెప్తున్నారు మాట, మేము నక్షత్రం, ఈ జ్ఞానులు ఏం చెప్తున్నారు, నక్షత్రం చూసి వచ్చాము మేము, ఆయన ఎక్కడ పుట్టాడని తెలుసుకోవడానికి వచ్చాము అని అంటారు అని చెప్తారన్నమాట. మరొకసారి వచ్చిన కాబట్టి వారు ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉండే శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోని ఏలయనగా అక్కడ పుట్టారు యేసుక్రీస్తు ప్రభు వారు యూదయ దేశపు బెత్లెహేములో. ఇది చిన్న గ్రామము. ఇది అక్కడ చెప్తున్న వచనం ఏంటంటే, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమో అల్పమైనదో కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఈ చిన్న గ్రామం అయినప్పటికీ యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము చిన్నమైన దానివి కాదు, అల్పుడమైన దానివి కావు. ఇశ్రాయేలును పరిపాలించు నా రాజు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా తెలియబడింది మాట, వ్రాయబడి ఉన్నది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడ్డ కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నాకు వచ్చి చెప్పండి, నేను కూడా ఆయన పూజించడానికి వస్తానని చెప్పినట్లుగా మనము మత్తయి సువార్త 2వ అధ్యాయం నుంచి చూసుకోగలుగుతాం అన్నమాట. 6-7 వచనాలు 8 చూసుకోగలుగుతాం అన్నమాట. ఈ హేరోదుకి భయము, ఆ యూదయ రాజు పుట్టాడు అని ఒక కలవరం. ఇతని చరిత్ర ముందు మనం కొంచెం ఇప్పుడు క్లుప్తంగా చూసుకున్నాం, తర్వాత మనం చూసుకోగలం ఎందుకు ఇతను ఎక్కువగా భయపడ్డాడు అనేసి మనం చూసుకుందాం. అయితే వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు వండిన చోటికి వాళ్ళని తీసుకుని మాట. ఆ శిశువు ఎక్కడున్నాడో ఆ చోటి వరకు వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ నక్షత్రం అక్కడ ఆగిపోయినట్టుగా మనం చూస్తామన్నమాట. వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలిపడి ఆయన పూజించారన్నమాట. వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి అక్కడ ఆగిపోయి ఇంట్లోకి ప్రవేశించి ఏం చేశారు, ఆ శిశువును తల్లి అయిన మరియను చూసి సాగిలిపడి నమస్కారం చేసినట్టుగా చూస్తున్నాం. ఈ హేరోదు అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం చూసుకుంటే, వీళ్ళు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు అనేది చూసుకుందాం. ఆ దినం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసుకుంటే, లూకా, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ప్రజాసంఖ్య అప్పుడే మొదలువే, సెన్సస్ అప్పుడే ప్రారంభమైందన్నమాట. కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయిందన్నమాట. ఏమని? ప్రజాసంఖ్య వ్రాయమని. అది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఏ దేశాలున్నా కురేనియా సిరియా దేశం నాకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య మాట. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ పట్టణాలకి వెళ్తూ ఉన్నారన్నమాట. సెన్సస్ తమ పట్టణాలకు వెళ్ళి ఆ ప్రజాసంఖ్య రాయడానికి తమ పట్టణాలకి వెళ్తున్నారు. యోసేపు కూడా దావీదు వంశములోను గోత్రములను పుట్టినవాడు కనుక ఇతను ఎక్కడ పుట్టాడు? యోసేపు దావీదు వంశములోను గోత్రంలోను పుట్టాడు కనుక అతను తన భార్యను తీసుకుని, తనకు భార్యగా ప్రదానం చేయబడిన ఆమెను తీసుకొని గర్భవతి ఉండిన మరియ, ఆమె ఎవరు? గర్భవతి అయిన మరియని తీసుకొని ఆ సంఖ్యలో వాళ్ళ పేర్లు రాయించుకోవడానికి గలిలయలోని నజరేతు యూదయ ఎక్కడుంది? గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడన్నమాట. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన. వారు అక్కడ ఉండగానే ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వెళ్ళినప్పుడే వాళ్ళు అక్కడ ఉండగానే ఆమెకి ప్రసవ దినాలు వచ్చాయి గనక తన తొలిచూలు కుమార్ని కని పొత్తిగుడ్డల్లో చుట్టి సత్రంలో వారికి స్థలం లేదు. ఆమె డెలివరీకి ఆమెకి సత్రంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆమెకి స్థలం దొరకలేదు మాట. అన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. వాళ్ళకి స్థలం దొరకలేనందున ఆమె పశువుల పాకలో ఆమె ప్రసవించేది. అక్కడ ఆమె బిడ్డకు జన్మనిచ్చింది మాట. పశువుల తొట్టిలో ఆ బిడ్డను పడుకోబెట్టినట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభు వారిని పడుకోబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డల్లో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను
పశువుల తొట్టిలో మరుండబెట్టను. ఆయన మన కొరకు ఆ పరలోక సింహాసనం విడిచిపెట్టకూడదు భాగ్యముగా ఎంచుకొనక దేవాది దేవుడైన తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి, ఏకైక కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారిని భూలోకంలో జన్మించడానికి పంపించారు. ఆయనకి స్థలం లేనందున పశువుల తొట్టిలో, పశువుల తొట్టిలో ఆయన జన్మించాడు. పశువుల పాకలో దుర్గంధ భూయిష్టమైన ఆ పశువుల పాకలో, పశువుల తొట్టి ఎలాగుంటుంది అది, అందులో ఆయన్ని పడుకోబెట్టడానికి ఆయన అంతగా తగ్గించుకున్నాడు, అంతగా దీనత్వం కలిగి ఉన్నాడు. అంతగా తగ్గించుకొని మన కొరకు మనకి విమోచన ఇవ్వడానికి, మన పాపం నుండి మనం రక్షించడానికి ఆయన అక్కడ జన్మించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన ఈ అధ్యాయంలో చూసుకుంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 6వ వచనంలో, ఈ గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించడు. వాళ్ళు మందని కాస్తూ ఉన్నప్పుడు దూత ప్రత్యక్షమయ్యి ఆమె మహిమ అంతా ప్రకాశిస్తూ ఉంది మాట. ఉన్నప్పుడు వాళ్ళు భయపడినప్పుడు అయితే ఆ దూత భయపడకడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పిన. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండరు. గొర్రెల కాపర్లకు కూడా దూత ప్రత్యక్షమై దూత సప్రమ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆ దూతలు తమ ఎదురు నుండి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ దూతలు వెళ్ళిపోయాయన్నమాట. ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేసి ఉన్నాడని మనము బెత్లెహేము నాకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితో ఒకటి చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. వాళ్ళు తమతో చెప్పిన మాటలను ప్రచురం చేశారన్నమాట. చూసిన తర్వాత గొర్రెల కాపులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిపోయి, ఇలాగ చూసాము అని దూత చెప్పిన విషయమును వాళ్ళు చూసింది ప్రజలకు చెప్పినప్పుడు, ప్రచురం చేసినప్పుడు వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. కాబట్టి ఆయన పుట్టిన తర్వాత జ్ఞానులు గొర్రెల కాపరులకి, దూతలు గొర్రెల కాపరులకి స్వప్నమందు ప్రత్యక్షమయ్యి వాళ్ళకి చెప్పినట్టుగా చూస్తున్నాము. వాళ్ళు ఏం తీసుకొచ్చారో చూద్దాం. జ్ఞానులు నక్షత్రం చూసి వెళ్ళిన తర్వాత తమ పెట్టెలు విప్పారు. బంగారు సాంబ్రాణి బోళము తెచ్చి ఆయన్ని పూజించి ఆరాధించారన్నమాట. బంగారము రాజరికానికి గుర్తు, సాంబ్రాణి ఆరాధనకి గుర్తు. బోళము మన విమోచకుడు, ఆయన మరణానికి సూచిస్తుంది. మనకి విమోచకుడుగా ఆయన వచ్చాడు కాబట్టి ఆ పునరుద్ధానం కూడా ఆయన తిరిగి మృత్యుంజయుడే లేచాడు. అది చనిపోయిన వారికి రాసే ఒక ఆయిల్గా కూడా మనం చరిత్ర చెప్తోంది. కాబట్టి బంగారం రాజరికానికి గుర్తు. మనందరికీ రాజుగా ఆయన వచ్చాడు, మనకి విమోచించడానికి. తన రక్తాన్ని నుండి, తన శిలువ బలియాగం నుండి మనం విమోచించడానికి ఆయన మరణమయ్యారు. ఆ మరణం ద్వారా ఆయనకి మరణంలో అత్తరవి పూస్తారు, బోళము సామ్రాణి ఆయన ఆరాధించాలి. బంగారం రాజరికానికి గుర్తు. కాబట్టి దేవుడు ఆయన ఈ లోకంలో జన్మించాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు ముగ్గురు ఒక్కరి. వాళ్ళ వ్యక్తిత్వాలు వేరు కానీ, స్వభావాలు వివిధంగా ఉన్నాయి కానీ ఆయన ముగ్గురు ఒకటే మాట. తండ్రి అయిన దేవుడిని కుమారుని అనుమతించి ఈ భూలోకానికి పంపించారు. కాబట్టి జ్ఞానులు దర్శించారు, గొర్రెల కాపులను దర్శించారు. తమ పెట్టెలు విప్పి వాళ్ళు జ్ఞానులు బంగారము సామ్రాణి బోళం ఇచ్చారు. వీళ్ళందరూ కలిసి దేవుడిని ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈ మధ్యాహ్న కాలం మరొకసారి దేవుడు సెలవిస్తున్నాడు. భయపడకుడని దూతతో చెప్పిన దేవుడు, దూత భయపడకని దేవుడు దూతతో చెప్పించిన ఆ పదము భయపడకుడి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం భయపడద్దు. ఎందుకంటే మనకు రక్షకుడు, మనకి విమోచకుడు,
మన పాపం నుండి కానీ మన ప్రతి పరిస్థితి నుండి కానీ విమోచించేవాడు, విడిచేసేవాడు. అంటే దాన్ని మనకి పాపం నుంచి విడుదల ఇచ్చేవాడు, మన పరిస్థితుల నుండి విడుదల ఇచ్చేవాడు రక్షకుడైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన్నే మనం పూజిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగిపోవాలి. కాబట్టి ఈ విధంగా మనము ముందుకు సాగిపోవాలని కోరుతూ నేను ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడైన ప్రేమామయుడ కృపామయుడ దయామయుడైన ప్రభా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాలం మీ పాసల దగ్గరికి వచ్చినాం ప్రభా, మీకే స్తోత్రమైనా నా తండ్రి నాయన. మేమందరం నా ప్రభా ఇంతవరకు మీరు జన్మించిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకున్నాం నాయన. నా ప్రభా మా కోసం నా తండ్రి నాయన, మా కోసం ప్రభా పరలోక శ్వాస విడిచిపెట్టుకోవడానికి భాగ్యంగా ఎంచుకొని రిక్తుడుగా దీనుడుగా నరావతాడిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని నా ప్రభా దుర్గంధపు ఇష్టమైన ఆ పశుల పాకలో పశుల తొట్లో మా కొరకు నాయన జన్మించిన విధంగా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. జ్ఞానులు నా ప్రభా మిమ్మల్ని చూడడానికి నక్షత్రం ద్వారా వచ్చారు ప్రభా. బంగారము సాంబ్రాణి బోళము మీకు అర్పించి మిమ్మల్ని ఆరాధించారు ఆయన. గొర్రెల కాపురులు వచ్చారు ప్రభా, మిమ్మల్ని ఆరాధించారు ప్రభా. దూతలు నా ప్రభావానికి స్వప్నము దర్శించి సమస్తము చెప్పారు ప్రభా. జరిగించిన విధమంతా చెప్పారు తండ్రి. వాళ్ళు ప్రచురం చేశారు తండ్రి మీ గురించి నాయన. ప్రజలు నాయన అవన్నీ విన్నప్పుడు ఆశ్చర్యపడ్డారు ప్రభా. నా తండ్రి మీకు వందనాలు ప్రభా. మీరు మా కోసం నా తండ్రి జన్మించిన విధంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీరు మాకు రక్షకుడిగా ఉన్నారు ప్రభా, క్రీస్తుగా ఉన్నారు తండ్రి, అభిషిక్తుడిగా ఉన్నారు ప్రభా, రక్షకుడు నాయన. మీరు మా పాపం నుండి నాయన, మా సోదరుల నుండి శ్రమల నుండి నాయన, కఠినమైన పరిస్థితుల నుండి విడుదల చేయవారు ప్రభా మీరు మాత్రమే. కాబట్టి మేము విశ్వాసంతో భయపడకుండా ముందుకు సాగిపోయే కృపని గురించి ఈ దినదీవులతో నింపి మీరే సహాయం చేసి మహింపదమని, దీని ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి మీరు మహింపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతిమికులంగా ఆయనకు వచ్చినాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. నా వీడియో చూసి మీరు బలపడుతున్నందుకు, నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ఆదరిస్తూ మీరు కూడా ఆశీర్వదింపబడాలని నేను కోరుతూ, నా వీడియోను లైక్ చేసేయాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. మీ అందరి గురించి దినదినము ప్రార్థన చేస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీకు మరొకసారి వందనాలు. మీకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మీకు దేవుడు అనుగ్రహిస్తాడని నమ్మి స్తుతిస్తూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను.